భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక వారధల, రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ పదవి గడిచిన 7 దశాబ్దాలుగా తీవ్రమైన రాజకీయ చర్చలకు, వివాదాలకు మరియు విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. స్వతంత్ర భారత రాజ్యాంగ రూపకర్తలు ఈ పదవిని ఒక నిష్పాక్షికమైన, గౌరవప్రదమైన మరియు సంక్షోభ సమయంలో దిశానిర్దేశం చేసే ఒక మార్గదర్శిగా భావించినప్పటికీ వాస్తవ రాజకీయ క్షేత్రంలో ఇది తరచుగా కేంద్రంలోని అధికార పార్టీ ప్రయోజనాలను కాపాడే ఒక రాజకీయ ఆయుధంగా రూపాంతరం చెందిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్ సుదీర్ఘ కాలం పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని ప్రతిపక్ష ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి, మెజారిటీ ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలను సైతం కూల్చివేయడానికి గవర్నర్ పదవిని మరియు ఆర్టికల్ 356ను ఏ విధంగా ఉపయోగించుకుందో చరిత్ర మనకు స్పష్టంగా వివరిస్తోంది. అదే సమయంలో నాడు కాంగ్రెస్ చేసిన తప్పులనే నేడు ఇతర పార్టీలు కూడా ఏదో ఒక రూపంలో అనుసరిస్తూ ఉండడం, నిన్నటి తప్పులు నేటి విమర్శలుగా మారడం భారత రాజకీయాల్లోని అతిపెద్ద ద్వంద్వ వైఖరిని సూచిస్తోంది. ఈ రోజు మనం భారత రాజకీయ చరిత్రలోని అత్యంత వివాదాస్పదమైన ఈ గవర్నర్ వ్యవస్థ పరిణామ క్రమాన్ని, దానిలోని రాజ్యాంగ లోపాలను మరియు రాజకీయ పార్టీల ప్రవర్తనను క్షుణ్ణంగా విశ్లేషించుకుందాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 153 నుండి 162 వరకు గవర్నర్ నియామకం, అధికారాలు మరియు విధులను వివరిస్తాయి. రాజ్యాంగ పరిషత్తులో చర్చలు జరుగుతున్నప్పుడు గవర్నర్ పదవిని ఎన్నికల ద్వారా భర్తీ చేయాలా లేక నియామకం ద్వారా భర్తీ చేయాలా అనే అంశంపై తీవ్రమైన తర్జనభర్జనలు జరిగాయి. ఒకవేళ గవర్నర్ నేరుగా ప్రజల ద్వారా ఎన్నుకోబడితే రాష్ట్ర ముఖ్యమంత్రితో అధికార ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని, తద్వారా రాష్ట్ర పాలన కుంటుపడుతుందని భావించి రాష్ట్రపతి ద్వారా నియమించబడే పద్ధతిని ఖరారు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ పదవి కేవలం ఒక అలంకారప్రాయమైన పదవి అని, అతను కేవలం మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే పనిచేయాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ రూపకర్తలు భావించిన ప్రకారం గవర్నర్ ఒక నిష్పాక్షికమైన వంతెనగా ఉండాలి. కానీ కాలక్రమేణా ఆ వంతెన కేంద్రం యొక్క ఆధిపత్యానికి రహదారిగా మారిపోయింది. బ్రిటిష్ కాలం నాటి 1935 భారత ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 93 ఆధారంగా రూపొందించబడిన ఆర్టికల్ 356 గురించి అంబేద్కర్ మాట్లాడుతూ, ఇది ఎప్పుడూ ఉపయోగించిన ఒక చనిపోయిన అక్షరం, డెడ్ లెటర్ గానే మిగిలిపోతుందని ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు స్వతంత్ర భారత చరిత్రలో ఇది అత్యధికంగా దుర్వినియోగం చేయబడిన నిబంధనగా మారిపోయింది. గవర్నర్లకు ఉన్న విచక్షణాధికారాలు మరియు రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అధికారం రాజకీయ పార్టీల చేతిలో ఒక శక్తివంతమైన సాధనంగా మారి సమాఖ్య వ్యవస్థను అణిచివేయడానికి ఉపయోగపడ్డాయి. భారత రాజకీయ చరిత్రలో ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడం అనేది 1950 నుండే ప్రారంభమైంది. గణాంకాలను మనం పరిశీలిస్తే 1950 నుండి నేటి వరకు ఆర్టికల్ 356 సుమారు 125 సార్లు కంటే ఎక్కువ ఉపయోగించబడింది. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే జరిగాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే సుమారు 50 సార్లు రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను వివిధ కారణాలతో రద్దు చేశారు. 1957లో కేరళలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన మొదట కమ్యూనిస్టు ప్రభుత్వం అది. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణలు మరియు విద్యా సంస్కరణలు స్థానిక స్వార్థ ప్రయోజనాలకు గొడ్డలు పెట్టుగా మారాయి. దీనికి వ్యతిరేకంగా జరిగిన విమోచన సమరం దీని ఆసరాగా చేసుకుని శాంతి భద్రతల వైఫల్యం అనే నెపంతో 1959లో నెహ్రూ ప్రభుత్వం నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. ఈ నిర్ణయం వెనుక అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ ఒత్తిడి ప్రధానంగా ఉందని చరిత్రకారులు పేర్కొంటారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కేవలం రాజకీయ కారణాలతో తొలగించడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రమాదకరమైన సాంప్రదాయానికి నాంది పలికింది. ఇందిరాగాంధీ తిరిగి 1980లో అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం రాజకీయ ప్రతీకారం కోసం ఒకేసారి 9 రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాలను రద్దు చేసి భారత చరిత్రలో ఒక అప్రజాస్వామిక చర్యగా నిలిచిపోయింది. ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు అసెంబ్లీలో మెజారిటీ ఉన్నప్పటికీ కేంద్రంలో ప్రభుత్వం మారింది కాబట్టి రాష్ట్రాల్లోని ప్రజల మద్దతు కూడా కోల్పోయారని వితండవాదం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య సమాఖ్య వ్యవస్థపై నేరుగా జరిగిన దాడిలా పరిగణించబడింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 1984 సంవత్సరం ఒక మాయిన మచ్చ.
తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నందమూరి తారక రామారావు ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిగిన కుట్ర గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగానికి పరాకాష్ట. ఎన్టీఆర్ అమెరికాలో గుండె శస్త్రచికిత్స చేయించుకుని తిరిగి వస్తున్న సమయంలో నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిగా నియమించడం మరియు ఎన్టీఆర్కు మెజారిటీ నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడం తీవ్ర నిరసనలకు దారితీసింది. అప్పటి గవర్నర్ ఠాకూర్ రామ్లాల్ కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దల కొనసన్నల్లో పనిచేస్తూ ఎన్టీఆర్ తన మద్దతుదారుడైన 168 మంది ఎమ్మెల్యేలను రాజ్భవన్కు తీసుకు వెళ్ళినప్పటికీ వారిని లెక్కించకుండానే అసెంబ్లీ తప్పుదోవ పట్టించారు. ఆ తర్వాత జరిగిన ధర్మయుద్ధం పోరాటంలో భాగంగా ఎన్టీఆర్ తన ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లి అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ముందు పెరేడ్ నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక గవర్నర్ తన నిర్ణయాధికారాన్ని, విచక్షణాధికారాన్ని ఏ విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉపయోగించవచ్చు ఈ ఉదంతం నిరూపించింది. చివరకు ప్రజాక్షేత్రంలో ఎన్టీఆర్కు ఉన్న అశేష మద్దతు మరియు జాతీయ స్థాయిలో వచ్చిన రాజకీయ ఒత్తిడితో కేంద్రం దిగిరాక తప్పలేదు. గవర్నర్ రామ్లాల్ రాజీనామా చేయగా ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1989 మరియు 1994 సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు గవర్నర్ల విచక్షణాధికారాలకు మరియు ఆర్టికల్ 356 దుర్వినియోగానికి శాశ్వత అడ్డుకట్ట వేయడంలో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. 1989లో కర్ణాటకలో ఎస్ఆర్ బొమ్మాయి నేతృత్వంలోని జనతాదళ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేల ఫిరాయింపుల నెపంతో అప్పటి గవర్నర్ పిండేకెట్టి వెంకట సుబ్బయ్య రద్దు చేశారు. బొమ్మాయి తన మెజారిటీ ఉందని నిరూపించుకోవడానికి ఫ్లోర్ టెస్ట్ కోరినప్పటికీ గవర్నర్ నిరాకరించి రాష్ట్రపతి పాలన సిఫార్సు చేశారు. ఈ కేసుపై 1994 సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో అత్యంత కీలకమైనది. కోర్టు తన తీర్పులో కొన్ని కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఫ్లోర్ టెస్ట్ ఒక్కటే ప్రామాణికం. ఒక ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సిన అసెంబ్లీ మాత్రమే, గవర్నర్ యొక్క రాజ్భవన్ కాదు. న్యాయ సమీక్షకు అవకాశం. రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు సరైనవో కావో కోర్టులు పరిశీలించవచ్చు. అసెంబ్లీ రద్దుపై నియంత్రణ. పార్లమెంటు ఉభయ సభలు రాష్ట్రపతి పాలన ఆమోదించే వరకు అసెంబ్లీని రద్దు చేయకూడదు. కేవలం నిలుపుదలలో మాత్రమే ఉంచాలి. సెక్యులరిజం ప్రాముఖ్యత. ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రమైన లౌకికవాదానికి విరుద్ధంగా వ్యవహరిస్తే అప్పుడు ఆర్టికల్ 356ను ప్రయోగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు తర్వాత ఆర్టికల్ 356 వినియోగం చాలా వరకు తగ్గింది మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తికి ఒక రక్షణ కవచం లభించింది. గవర్నర్ వ్యవస్థ వివాదాస్పదం కావడానికి ప్రధాన కారణం ఆ పదవికి జరిగే నియామకాల్లో రాజకీయ జోక్యం. కేంద్రంలోని అధికార పార్టీకి విధేయులుగా ఉండేవారిని గవర్నర్లుగా నియమించడం వల్ల వారు రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో రమేష్ భండారి ఉత్తరప్రదేశ్, భోటా సింగ్ బీహార్, సయ్యద్ జగదీ రజ్వీ జార్ఖండ్ వంటి గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. వారు మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టడం ద్వారా అనర్హమైన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానించడం వంటి పనులు చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి సర్కారియా కమిషన్ 1983 మరియు పూంచీ కమిషన్ 2007లో అనేక నిర్మాణాత్మక సిఫార్సులు చేశాయి. గవర్నర్గా నియమించబడే వ్యక్తి ఏదో ఒక రంగంలో ప్రముఖుడై ఉండాలని, అతను రాష్ట్ర వెలుపలి వ్యక్తి అయి ఉండాలని, నియమించే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలని సర్కారియా కమిషన్ పేర్కొంది. అలాగే ఆర్టికల్ 356ను కేవలం చివరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించాలని సూచించింది. పూంచీ కమిషన్ మరికొన్ని సూచనలు చేస్తూ గవర్నర్లకు 5 ఏళ్ల స్థిరమైన పదవీ కాలం ఉండాలని, వారిని తొలగించే అధికారం రాష్ట్రపతి ఇష్టాయిష్టాలపై కాకుండా పార్లమెంట్ లేదా అసెంబ్లీ ద్వారా మహాభియోగ తీర్మానం వంటి ప్రక్రియ ద్వారా ఉండాలని ప్రతిపాదించింది. వ్యవస్థల వైఫల్యమా, పార్టీల వైఫల్యమా అంటే వాస్తవానికి లోపం రాజ్యాంగంలో కంటే దాన్ని అమలు చేసే రాజకీయ నాయకుల్లోనే ఉంది. రాజ్యాంగ రూపకర్తలు గవర్నర్ పదవిని ఒక పవిత్రమైన బాధ్యతగా భావించారు, కానీ రాజకీయ పార్టీలు దాన్ని ఒక ప్రయోజనకరమైన పోస్టింగ్గా మార్చేశాయి. సుప్రీంకోర్టు రక్షణ. రాజకీయ పార్టీలు విఫలమైన చోట సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా, అంటే బొమ్మాయి కేసు కానీ రబమ్రేవియా కేసు కానీ, సమాఖ్య వ్యవస్థను కాపాడుతూ వస్తోంది. న్యాయ వ్యవస్థ జోక్యం లేకపోతే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి ఎప్పుడో కనుమరుగైపోయేది కదా. గవర్నర్ వ్యవస్థ గురించి ఇంత సుదీర్ఘంగా చర్చించుకున్నాక మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే,
ఈ పదవికి ఉన్నతమైన రాజ్యాంగ పవిత్రతను తిరిగి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గవర్నర్ అనే వ్యక్తి కేంద్రానికి ఏజెంట్గా కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకు మరియు రాజ్యాంగ విలువలకు కాపలాగా ఉండాలి. రాజకీయ నాయకులను కాకుండా విద్యావేత్తలను, న్యాయ కోవిదులను, సామాజిక సేవకులను ఈ పదవుల్లో నియమించడం ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకురావచ్చు. అలాగే సర్కారియా మరియు పూంచీ కమిషన్ సిఫార్సులను చట్టబద్ధం చేయడం ద్వారా రాజకీయ పార్టీల జోక్యాన్ని తగ్గించవచ్చు. భారత ప్రజాస్వామ్య పరిణతి చెందాలంటే అధికారంలో ఉన్న పార్టీలు తమ రాజకీయ స్వార్థం కంటే దేశ సమగ్రతకు, సమాఖ్య స్ఫూర్తికి ప్రాముఖ్యత ఇవ్వాలి. వ్యవస్థల పరిణామక్రమం, రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి అనే ఈ విశ్లేషణ మన రాజకీయ వ్యవస్థలోని లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ఒక కనువిప్పుగా పనిచేయాలి. మన దేశ భవిష్యత్తు కోసం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఏఎస్ఎం థాట్స్ క్లియర్ కట్ ఈ ఛానల్ ద్వారా మేము అందిస్తున్న ఈ విశ్లేషణాత్మక సమాచారం మీకు నచ్చిందినట్లయితే దయచేసి ఈ వీడియోను మీరు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. భారత రాజకీయ చరిత్ర మరియు రాజ్యాంగ విశేషాలపై మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నర్ వ్యవస్థలో రావాల్సిన మార్పులపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో మనందరి బాధ్యత ఎంతో ఉంది. ధన్యవాదములు.